సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మృతి కేసులో సంచలన వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పై అనుమానాస్పద వస్తువులను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలు సాయికృష్ణ మృతి మిస్టరీని ఛేదించే అవకాశం ఉందని అంటున్నారు. పోలీస్ స్టేషన్ టెర్రస్ పై కొన్ని ఎముకలు, బూడిద, ఒక స్టీల్ బ్రాస్లెట్ తో పాటు మరకలున్న లాఠీని సిట్ అధికారులు కనుగొన్నారు. వీటిని న్యాయాధికారి సమక్షంలో సీల్ చేసి తదుపరి పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ వస్తువులు పోలీస్ కస్టడీలో మరణించిన సాయి కృష్ణకు చెందినవిగా సిట్ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ వివరాలను కోర్టుకు సమర్పించిన సీఏ నాగరాజు కస్టడీ పిటిషన్లో కూడా సిట్ ప్రస్తావించింది. ఏడాది మే 5న విజయవాడ టాస్క్ ఫోర్స్ కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణను అరెస్ట్ చేశారు. మే 6 నుంచి అతను కనిపించకుండా పోయాడు. సాయి కృష్ణ కస్టడీలోనే గాయాలతో మరణించాడని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. సీసీటీవీ ఫుటేజ్లతో సహా కీలక ఆధారాలను ధ్వంసం చేసినట్లు కూడా రుజువులు దొరికాయి. డిఎన్ఏ పరీక్షల ద్వారా ఎముకలు సాయి కృష్ణవా కాదా అనేది స్పష్టమవుతుంది. ఇందుకోసం సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి డిఎన్ఏ నమూనాలు సేకరించి పోల్చి చూడనున్నారు. ఆ నివేదిక చూస్తే ఈ కేసులో మిగిలిన అనుమానాలకు తెరపడే అవకాశం ఉంది. ఇవాళ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సాయికృష్ణ మృతి కేసులో మెజిస్ట్రియల్ విచారణ జరగనుంది. ఆర్టీఓ ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనుంది. సాయికృష్ణ మృతికి సంబంధించి తెలిసిన వారు, సాక్ష్యాలున్నవారు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ నోటీసుల్లో వెల్లడించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఈ రోజు ఏదైతే విజయవాడ లాకప్ డెత్ కేసు వ్యవహారం ఏదైతే ఉందో సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఓవరాల్ గా ఈ రోజు విచారణ ఏదైతే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏదైతే సబ్ కలెక్టర్ అంటే ఆర్డీఓ నేతృత్వంలో ఈ ఏదైతే కీలక సమాచారాలు ఎవరి దగ్గరైనా ఉంటే గనక వారంతా కూడా తీసుకువచ్చి పూర్తి స్థాయి ఆధారాలతో సమర్పించవచ్చు అని చెప్పని జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారికంగా కోరిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు పూర్తి స్థాయి విచారణ అంటే ఈ 11 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు అధికారులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అయితే ఒక ప్రత్యేక డెస్క్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మాత్రం ఏదైతే ఈ కేసు వ్యవహారంలో ఇప్పటి వరకు అసలు అంటే పబ్లిక్ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి సమాచారం ఉంది అనే దానిపైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే ఉన్నారో వారంతా వారి దగ్గర ఉన్న పూర్తి స్థాయి ఆధారాలతో సమర్పించవచ్చు అని చెప్పని కలెక్టర్ అయితే కోరిన పరిస్థితి. అయితే దీనిపైన ఇప్పటికే ఒక పక్క చూసుకున్నట్లయితే ఏదైతే హైకోర్టులో దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ఇప్పటికే పోలీసులు సిట్ అధికారులు కూడా ఏదైతే సిఐ నాగరాజును పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పని కోరిన పరిస్థితి. అయితే ప్రస్తుతం కోర్టు ఇచ్చిన తీర్పు చూసుకున్నట్లయితే ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆయన్ని అక్కడే ఉంచి విచారణ చేపట్టాలని చెప్పని ఇచ్చింది. అయితే దాన్ని కస్టడీకి కావాలి, పోలీస్ కస్టడీ అని పక్క సిట్ అధికారులు కోరుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ.